వెల్కమ్ టు 99 బ్రిక్స్ ప్రాపర్టీస్. ఇది న్యూ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా అండి. ఈ హౌస్కి ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ 2 సైడ్స్ రోడ్ ఉందండి. ఈ హౌస్కి ఈస్ట్ అండ్ వెస్ట్ బోత్ సైడ్స్ కూడా ఎలివేషన్ డిజైన్ ఇచ్చారండి, చాలా బ్యూటిఫుల్గా. ఇది ఈస్ట్ ఫేస్లో హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ది హౌస్కి వెస్ట్ ఫేస్ రోడ్కి ఉన్న ఎలివేషన్ అండి. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్ ఇచ్చారు. ఇది 4 BHK హౌస్ అండి, ప్లస్ స్టడీ రూమ్ ఎక్స్ట్రా ఉందండి. ఈ హౌస్ ఏరియా వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా వచ్చేసి 4350 SFT అండి. అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 26x57.5 అండి. ఈ హౌస్కి లిఫ్ట్ ఉందండి అండ్ 2 కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి. ఈ హౌస్కి వెస్ట్ ఫేస్ సైడ్ 30 feet రోడ్ ఉందండి, మంచి డీసెంట్ కాలనీలో ఉందండి. అండ్ వెస్ట్ సైడ్ మీకు గార్డెనింగ్ స్పేస్ ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేస్ సైడ్ మీకు స్పేషియస్ గేట్ ఇచ్చారు. హౌస్కి ఈస్ట్ ఫేస్ సైడ్ 40 feet రోడ్ ఉందండి. ఇది పార్కింగ్ ఏరియా అండి, 2 కార్స్ పార్కింగ్ స్పేస్ ఉందండి. పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ సైడ్ బోర్వెల్ అండ్ సంప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది సెట్ బ్యాక్ ఏరియా. పార్కింగ్ స్పేషియస్గా ఉందండి. ఇది వాష్ ఏరియా. ఇక్కడ బ్యూటిఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది టీకుడ్ మెయిన్ డోర్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి. ఈ హౌస్లో టోటల్ 4 BHK ప్లస్ స్టడీ రూమ్ ఎక్స్ట్రా ఉందండి.
ఇక్కడ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్తో ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. హౌస్లో అన్ని విండోస్కి గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు. ఇది టీవీ యూనిట్ స్పేస్. హౌస్ ఫ్లోరింగ్ వచ్చేసి విట్రిఫైడ్ టైల్స్ అండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి కాప్రా నియర్ ఏఎస్ రావు నగర్ అండి. ఈ హౌస్ యొక్క ప్రైజ్ వచ్చేసి 2,30,00,000 నెగోషియబుల్ అండి. ఈ హౌస్కి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. అన్ని బెడ్రూమ్స్ స్పేషియస్గా వచ్చాయండి. అన్ని బెడ్రూమ్స్లో కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్తో ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 15x14 అండి. ఇది అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్లో కంప్లీట్గా వాల్ టైల్స్ ఇచ్చారు పై వరకు. ఇది వెస్ట్ సైడ్ నుండి ఎంట్రీకి డోర్ అండి. ఇది కూడా టీకుడ్ డోర్ ఇచ్చారు. ఇది వెస్ట్ సైడ్ రోడ్కున్న గేట్ అండి. ఈ ప్రాపర్టీ కావాలనుకునేవారు స్క్రీన్పై ఉన్న మా నంబర్కి కాంటాక్ట్ చేయవచ్చండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. ఇది కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. ఇక్కడ స్పేషియస్ కిచెన్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది వాష్ బేసిన్ ప్రొవిజన్.
ఇది బాల్కనీ అండి. ఇక్కడ బాల్కనీ పక్కనే వాష్ ఏరియా ఇచ్చారు. స్పేషియస్గా ఇచ్చారు. ఈ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా వచ్చేసి 4350 SFT అండి. ఇది పూజా రూమ్. పూజా రూమ్ కూడా స్పేషియస్గా ఇచ్చారు. కంప్లీట్గా పై వరకు వాల్ టైల్స్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చాను. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 16.6 x 14 అండి. చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ బెడ్రూమ్ నుండి వెస్ట్ సైడ్ రోడ్ సైడ్ బాల్కనీ ఇచ్చారండి. ఇది సెకండ్ ఫ్లోర్లో హాల్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉందండి. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా 16.6 x 14 ఉందండి. ఇది డ్రెస్సింగ్ స్పేస్. ఇది అటాచ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా స్పేషియస్గా ఇచ్చారు. అన్ని వాష్రూమ్స్లో కూడా పై వరకు టైల్స్ ఇచ్చారు. ఈ హౌస్ యొక్క లొకేషన్
కాప్రా నియర్ ఏఎస్ రావు నగర్. ఇది స్టడీ రూమ్ అండి. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఈ రూమ్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ రూమ్ నుండి బాల్కనీ ఇచ్చారు. ఇది ఈస్ట్ సైడ్ రోడ్కున్న బాల్కనీ. ఇది 4th బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చాయి. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 13x12. ఇది డ్రెస్సింగ్ స్పేస్. ఇది అటాచ్ వాష్రూమ్. ఈ హౌస్కి టెర్రస్ దగ్గర బ్యూటిఫుల్ సిట్టింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. ఇది టెర్రస్ అండి. టెర్రస్ దగ్గర కంప్లీట్గా టైల్స్ ఇచ్చారండి. ఇక్కడ బ్యూటిఫుల్ సిట్టింగ్ స్పేస్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. టైల్స్తో కంప్లీట్ ఫ్లోరింగ్ ఉందండి. ఇది వాష్ ఏరియా అండ్ ఇది వాష్రూమ్ అండి. ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.